ఇదే కదా. దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను, నేను కూడా అట్లాగే ఆలోచించాను. అంతేగాని నేను ఒక డిప్యూటీ సీఎంగా ఆలోచించలా, ఒక ఎమ్మెల్యేగా ఆలోచించలా, ఒక సాటి మత్స్యకారుడిగా ఎలా ఆలోచించాలో అట్లాగా ఆలోచించి మాట్లాడాను. ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ మన మత్స్యకారుల దగ్గర నుంచి వచ్చింది. మేము ఎప్పుడూ కూడా పరిశ్రమలకి వ్యతిరేకం కాదు, కానీ వ్యర్థాలని కాలుష్యాలని ఎంత శుద్ధి చేసి పంపుతారన్నదే మా ప్రశ్న. ఇది రెండోది. నేనేం చెప్పానంటే పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ఎవరైనా సరే, గతంలో కూడా నేను ఏం మాట్లాడానంటే వైసీపీ నాయకులను కూడా లోపలికి రమ్మని చెప్పాం. ఇది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా నేను ఒకటే అడిగాను, ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవడంలో వచ్చిన సమస్య లేదంటే ఉన్న సమస్య అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అని చెప్పారు. నాకు ఆ భరోసా నాకు ఇచ్చారు. నేను సందేహించడానికి అడగల, శంకించడానికి అడగల, మన అసలు ఎలా వచ్చింది మూలం ప్రజలందరికీ తెలియజేయడానికి. సో నేను అన్నీ మాట్లాడితే ఖచ్చితంగా ఈ కాలుష్యం మీరు లేనిపోయిన అభాండాలు మత్స్యకారులు ఎవరు వేయరు, అది నేను అర్థం చేసుకోగలను. మనం మత్స్యకారులందరూ ఎలా ఉంటాం, కష్టపడతాం, ధైర్య సాహసాలతో సముద్రంలోకి వెళ్తాం, వేటపడతాం, చిన్నపాటి గొడవలు ఉంటాయి, కానీ కక్షలు కారుణ్యాలు పెట్టుకునే జాతులు కావు. మనం గొడవ పడతాం, వేటకెళ్ళేవాడికి కోపం ఉంటుంది, వేటకెళ్ళేవాడికి పౌరుషం ఉంటుంది. అంతేగాని మనం ఎవరిని కూర్చొని ఒకటి పొట్ట కొట్టాలనో ఇంకోట్లా అనుకునేది కాదు. కానీ మన పొట్ట కొడుతుంటే మనకి బాధ ఉంటుంది, మనకి ఆవేదన ఉంటుంది. నేను ఒకటే చెప్పాను, సంఘాల నాయకులతో కూర్చొని మాట్లాడుతూ అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఎన్ని చెప్పినా మీరు వచ్చి కొత్తపల్లి ఉప్పాడలో మీరు పెడితే తప్ప ఈ మన యువత మాట వినరు, దయచేసి ఈ మాట చెప్పండి అంటే నేను సంఘాల నాయకులందరితో పాటు మత్స్యకారు పెద్దలందరితో పాటు చాలామంది యువతను అడిగాను. దాదాపు 8-9 మంది యువతతోనే ప్రత్యేకించి అడిగారు. చెప్తే వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, ఒకటి, ఈ వ్యర్థాలని ఎలా శుద్ధి చేస్తారు, శుద్ధి చేస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మేము ఎలా నమ్మాలి, వాళ్ళు ఏమో చేయట్లేదు అన్నారంటే దానికి నేనేం చెప్పానంటే కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో మాట్లాడి నాకు సమయం ఎంత ఇస్తారు ఇవన్నీ చేయడానికి అంటే నేను 3 దఫాలుగా పెట్టుకున్నా. ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక పడవ తీసుకొని మీరు ఎక్కడైతే వ్యర్థాలు వస్తున్నాయో, ఎక్కడైతే మన మత్స్య సంపద నాశనం అయిపోతుందని మీరు చెప్తున్నారో వాటిలో ఒకసారి నేను వెళ్ళి చూస్తాను. ఎందుకంటే ఒక మత్స్యకారుడిలాగా వెళ్ళాలి అంటే నేను కూర్చోబెట్టి 4 గోడల మధ్య ఉంటే ఇది నాకు మీరు అది అర్థం అవడం కంటే కూడా పేపర్లు తీసుకొని ఆ రిపోర్ట్ చదవడం కంటే కూడా మీరు లోపలికి వెళ్ళి వేటలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏమి అనుభవిస్తున్నారో అది చూడటానికి నేను కూడా పడవ తీసుకుని ఒక 2-3 రోజులు తర్వాత ఇక్కడే మన కాకినాడ పోర్టు నుంచే మొత్తం వెళ్ళి ఈ కోస్టల్ లైన్లో ఎక్కడైతే పొల్యూషన్ ఉందనేది మన మత్స్యకారు యువత కానీ నాయకులు కానీ వాళ్ళు చూపించిన ప్రదేశాల మేరకు నేను వెళ్ళి దాని నుంచి నేను స్వయంగా నేను పరిశీలిస్తాను. 1, 2 అసలు పొల్యూషన్ ఆడిట్ చేయమన్నాను. అది దివీస్ కావచ్చు, అరబిందో కావచ్చు, డెక్కన్ కావచ్చు, చిన్న చితక పరిశ్రమలు ఏమున్నాయో. అలాగే నిమ్మకాయల చినరాజప్ప గారు కూడా మాట్లాడుతూ పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమన్నారంటే, సార్ ఇక్కడ ఇది ఒక్క సమస్య కాదు, దాదాపు 27,000 మంది ప్రత్యేకించి ఒక పరిశ్రమ ఉంది పెద్దాపురంలో, అది కూడా కాలుష్యం కాలువల్లో వదిలేస్తున్నారు. ఆ కాలువలు మనం ఉప్పాడ దాకా వచ్చేస్తున్నాయి, కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి, మొత్తం పంట పొలాల్లోకి వెళ్ళిపోతుంది ఆ కాలువ, ఆ నీళ్లు. దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం, దానివల్ల ఒళ్ళు కూడా పారైపోతుంది, క్యాన్సరస్ అవుతుంది అనేది. సో నేను పెట్టుకుంది ఏంటంటే, మనకి చాలా అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే మనకి. దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను ఏం చూడను. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలామందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన. సో నేనేం చెప్పానంటే, ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆ ఆడిట్ని ఒకసారి చేయమని చెప్పాం.
ఆడిట్ చేద్దాం, అసలు ఎంత కాలుష్యం ఉందనేది చెప్తే అందరూ అడిగారు. షణ్మోహన్ గారు మొత్తం సంఘాల నాయకులందరితో మాట్లాడి, అక్కడ ఉన్న యువతతో కూడా మాట్లాడి, ఈరోజు దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరితో మాట్లాడి మీ ప్రతినిధులుగా మేము అడిగింది ఏంటంటే, షణ్మోహన్ గారు, కలెక్టర్ గారు, కనీసం మాకు 100 days టైం ఉంటే దీని మీద యాక్షన్ ప్లాన్ చేద్దామని ఒకసారి, అంటే ఎలా చేద్దాం దీనికి సంబంధించి. ఎందుకంటే మీరు బోట్లు దెబ్బతినకూడదు, మీకు మీ వేటకి ఇబ్బంది పడకూడదని దీనికి ఏం చేయాలంటే ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాను, ఒక 100 రోజుల సమయం అని అడిగాం. సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది, మిమ్మల్ని అభ్యర్థిస్తుంది, మీ అందరినీ వేడుకుంటుంది. మాకు కనీసం ఒక 100 రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి, మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక 100 రోజుల సమయం కావాలి. ఆ 100 రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్థించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. నాకు ఒక 3 నెలల నుంచి 100 రోజుల సమయం కావాలి. సో మీరు ఆ 100 రోజుల్లోపు నేను ఒక రోడ్ మ్యాప్, ఒక పరిష్కార మార్గం, అవసరమైతే దీన్ని క్యాబినెట్లో మాట్లాడతాం, లేదంటే అసెంబ్లీలో కూడా మాట్లాడి మీకు న్యాయం జరిగేలాగా నేను ముందుకు తీసుకెళ్తాను. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను. సో నాకు 3 నెలల సమయం మిమ్మల్ని, ఇది ప్రజాస్వామ్యం, నేను 4 గోడల మధ్య కూర్చొని నేను అడగట్లా. నాకు ఒక 100 రోజుల సమయం కావాలి. ఏం చేద్దాం చెప్పండి, అవునా కాదా? 100 రోజులు సమయం ఇస్తున్నారా? నాకు ఇస్తున్నారా? 100 రోజులు సమయం ఇస్తున్నారా లేదా నాకు చెప్పాలి. అలా కుదరదు నాకు. ఎందుకు చెప్తా, మీరు 100 రోజుల సమయం ఇవ్వకపోతే, మీరు 100 రోజుల సమయం ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. 100 రోజుల సమయం ఇవ్వకపోతే, ఎందుకంటే రాత్రికి రాత్రి పొల్యూషన్ ఏం జరుగుతుందో మనం ఆడిట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఆడిట్ చేసిన తర్వాత వ్యర్థాలు ఉన్నాయి అంటే వీళ్ళకి ఎందువల్ల వ్యర్థాలని విడుదల చేస్తున్నారు. ఎందుకంటే మీరు 4 రోజులు ధర్నా చేస్తే 5వ రోజు పరిష్కారం నిజంగా రాదు. ఎందుకంటే దీని వెనక చాలా ఉన్నాయి. పరిశ్రమలు మనం ఇచ్చింది కాదు, వైసీపీ నాయకులు ఇచ్చింది. వైసీపీ నాయకులు ఇచ్చిన పరిశ్రమలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన పరిశ్రమలు కాదు. సో అందుకని అలా అని చెప్పి వాళ్ళలాగా భయపెట్టి, పారిశ్రామికవేత్తలను భయపెట్టి పారిపోతే అది దేశపరంగా ఇంకోలాంటి సంకేతాలు వెళ్తాయి, అదో ఇంకో సమస్య ప్రారంభమవుద్ది. సో మేము ఆలోచిస్తుంది వయా మీడియాగా మధ్యలో పొల్యూషన్ రాకుండా, మన మత్స్య సంపద చనిపోకుండా ఎలాంటి పరిష్కారం వెతకాలి. అలాగే ఓఎన్జీసీ వాళ్ళు మనకి కొంత కాంపెన్సేషన్ పే చేస్తూ ఉన్నారు, ప్రతి నెలకైనా అడుగుతూ ఉన్నారు. అది మేము పెట్టే ప్రతిపాదన కలెక్టర్ గారితో, సంబంధిత మంత్రివర్గంతో మేము అడుగుతుంది. ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ పరిశ్రమలు కానీ పారిశ్రామిక యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు ఎంతవరకు చేయగలరు, ఒకవేళ కాంపెన్సేషన్ ఇవ్వగలరా, నెలకి ఇవ్వగలరా, లేదంటే 1 time సెటిల్మెంట్ చేయగలరా, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అది మీకు అంటే ఇవన్నీ చేయడానికి నాకు కనీసం ఒక 3 నెలలు సమయం కావాలి. 3 నెలల సమయం తర్వాత ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గానికి తీసుకొచ్చి, ఇది ఎందుకంటే పిఠాపురం మోడల్, ఈ పొల్యూషన్ మోడల్ రాష్ట్రం అంతా అప్పీల్ అవుతుంది, అప్లై చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పరిశ్రమలు రావాలి. ఉదాహరణకి మీకు భీమవరం దగ్గర ఆక్వా పార్క్ ఉంది. ఆక్వా పార్క్ పెడితే ఏం జరిగింది, అక్కడ కూర్చోబెట్టి రాత్రి గొడవలైనవి. కానీ ఆక్వా పార్క్ పోలీసులు ఛార్జ్ చేశారు, కేసులు పెట్టారు, కానీ పరిష్కారం దొరకలా. మనకు అలాంటి పరిస్థితులు రాకూడదు. నేను ఒకటే చెప్పాను, జనసేన నాయకులకు కావచ్చు, ఇంకే నాయకులకైనా కావచ్చు, ఎవరైనా సరే ఈ కాలుష్యాన్ని అర్థం చేసుకొని దీని మీద మీకు కథ చెప్పేవాళ్ళు కావాలంటే ఈ రోజుకి మీకు కూర్చోబెట్టి ఆకాశాన్ని తెప్పేస్తా, 3 రోజులు అయిపోతుంది సమస్య, నేను మాట చెప్పేయగలను. నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీ చేత చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోగలను, కానీ ఏం చేయను. అలా కాకుండా నేను 3 నెలలు ఎందుకు సమయం, 100 రోజుల సమయం ఎందుకు అడుగుతున్నానంటే, చాలా త్రికరణ శుద్ధిగా మీ సాటి మత్స్యకారుడు ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకొని దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. అందుకని మీకు ఒకటి చెప్తున్నాను, నిజం కురచ బొంకు పొడవు అంటారు. అంటే అబద్ధం చెప్పడానికి ఇంత చెప్తాం, అసలు మేమేం చేయగలం అని చెప్పట్లా. నిజం మీకు చేస్తానని చెప్తాను. మీకేం చెప్పాను, మీకు నిలబడతానంటే నిలబడతా. మీకు రోడ్డు ఇక్కడ
ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తారంటే చేస్తాం, దాన్ని కూర్చోబెట్టి మీరు రేపు నుంచి ప్రతి గంటకి ఏమైంది డేటా అంటే అలా కుదరదు. మీకు నా టర్మ్లో నా టెన్యూర్లో మీకు చేసి పెడతాను. ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ వచ్చి తీరుతుంది. అలాగే అది నేను మన అమిత్ షా గారితో మోడీ గారితో మాట్లాడుకొని తెప్పించగలను. ఇది చాలామంది సంబంధించిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు. దీనికి ఎందుకు 100 రోజులు అడుగుతున్నాను చెప్తా మీకు. అన్నీ నా చేతుల్లో లేవు. ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి, ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి, అలాగే కూర్చోబెట్టి మనకి ఏవైతే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి. అలాగే మనం కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతుంది ఇంకోటి ఏంటంటే మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది, వాస్తవాలు, దీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూర్చోవాలి. ఇవన్నీ కూర్చొని చేసే వరకు అందుకు నాకు ఒక చాలా కలెక్టర్ గారు కూడా చాలా మీకు షణ్మోహన్ గారు కూడా తెలుసు పాప ఎంత కష్టపడి చేస్తూ ఉన్నారు మనందరి కోసం, పిఠాపురం అభివృద్ధి కోసం. మన పాడా యాక్ట్ మన చేసాం, మనకి డెవలప్మెంట్ బోర్డు పెట్టాం పిఠాపురంకి. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగల. అందుకని మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా, మీరు తిడితే నేను పడతా. మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు, బయట ఉండి తిట్టరు కదా. నేను ఎమ్మెల్యే అంటే ఏదో కూర్చోబెట్టి నేనేదో కిరీటాలు పెట్టుకొని నేనేం లేను. మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తాను, ఎందుకంటే మీరు నా కుటుంబం. మీ చేత తిట్లు తింటాం ఇవన్నీ నాకు అవసరమా లేదా నేను ఆలోచించట్లా. నాకు మన మత్స్యకారులు అంటే ప్రేమ కనుక నేను మాట్లాడుతున్నాను, మన సోదరులు అంటే ప్రేమ నాకు. కానీ మన జీవనోపాధి దెబ్బ తినకూడదు. జీవనోపాధి ఈ సమతుల్యత కోసం కూటమి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకని నాకు ఆ సమయం ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకటి చెప్పాను, పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వలలో పడకండి. అది రైట్ అవ్వదు. మనం ఏమవుద్ది, పారిశ్రామికవేత్తలు బెదిరిస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ రాదు. మీ అందరికీ తల 10,000 25,000 పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాను. నేను అలాంటి చేయడానికి రాలా, అలాంటివి నేను చేయను. అవసరమైతే ఉప్పాడలోకి వచ్చి మీ చేత తిట్లు తినడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను. సో అందుకని మీ అందరికీ మీరు నా మీద నమ్మకంతో ఉండండి. నేను మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూసి మీకు ప్రతి 10 రోజులకు ఒకసారి నేను మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి. నేను అది అలాగే మత్స్య పరిశ్రమల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒకటి మాట్లాడమని చెప్పాను. ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. కాకపోతే ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్ ఇది. నేను ఇక్కడికి వచ్చింది, మీరు భయపడకండి, మీ సమస్యని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. ఒక డిప్యూటీ సీఎంగా కాదు, ఎమ్మెల్యేగా కాదు, మీలో ఒకటిగా నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. అందుకని 3 రోజుల తర్వాత వచ్చి మీకు టైం టు టైం డిప్యూటీ సీఎం పేషీ నుంచి మీకు మీడియా దగ్గర నుంచి మన కూటమి నాయకుల దగ్గర నుంచి అందరి తరపున మీకు తెలియజేస్తాం. ఏమాత్రం మీకు కోపం ఉన్నా తాపం ఉన్నా మీరు దెబ్బలు తినడానికో మీ చేత తిట్లు తినడానికో నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడికి పారిపోను, ఇక్కడే ఉంటాను. ఇది మన నేల, ఇది మన ఊరిది, మనం ఎక్కడికి ఇక్కడే ఉంటాం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ భరోసాతోటి మీరు నాకు ఒక 3 నెలలు సమయం ఇవ్వండి. మళ్ళీ 10 రోజులు ఇంకొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మొత్తం తిరుగుతాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.